हेलो, से लाउडली हेलो। आप कैसा है? బాగున్నారా? జై సాయిరామ్, జై జై సాయిరామ్. లాఫ్. 40 సంవత్సరాల దాకా పెళ్లి కాదు నవ్వకపోతే, 40 సంవత్సరాల దాకా పెళ్లి కాదు నవ్వకపోతే. లాఫ్. ఓకే, గుడ్. మానసిక ఆరోగ్యం. వాట్ ఈజ్ మైండ్? ఎనీబడి? మనసు అంటే ఏంటిది? మనసు అంటే ఏంది? తెలిసిన వాళ్ళు నిల్చొని చెప్పండి. చూడండి, మనకి ఈ శరీరం అనేది స్థూల శరీరం, కంటికి కనబడుతుంది, చేతితోటి తగలొచ్చు, కంటితోటి చూడొచ్చు. ఓకేనా? దీనికంటే కొంచెం సూక్ష్మమైంది ఇంద్రియాలు, పంచేంద్రియాలు. మీ అందరికీ తెలుసు కదా. దానికంటే కొంచెం సూక్ష్మమైంది మనసు, దానికంటే కొంచెం సూక్ష్మమైంది బుద్ధి, ఇక అతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ. రైట్? మరి ఈ ఏనుగు లాంటి శరీరాన్ని ఏమాడిస్తుంది? ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ మనసు వమ్మంటేనే కదా, వచ్చింది. సో అలాంటి మనసు కోతి లాంటిది. కోతి ఎక్కడైనా నిలుస్తుందా? నిలవదు. కళ్ళు తాగిన కోతి లాంటిది. కోతే నిలవదు. కళ్ళు తాగితే ఇంకా దాని పరిస్థితి ఏంటి? కోతి కళ్ళు తాగింది, తేలు కుట్టింది, దయ్యం పట్టింది, ఇక ఆ కోతి పరిస్థితి ఏంది? సో అలాంటి మనసు మనం కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలి. మరి ఏ విధంగా కంట్రోల్ చేయాలి? ఏ విధంగా కట్టడి చేయాలి? ఇది ఒక కాంకేవ్ మిర్రర్ అనుకోండి. ఏ మిర్రర్ ఇది? కాంకేవ్ మిర్రర్. అందరు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా? ఇంగ్లీష్, తెలుగు. సో ఇది పుటాకార దర్పణం అనుకోండి. ఇది పుటాకార దర్పణం. రైట్? ఎక్కడో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి ఇక్కడ పతనం చెందాయి. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ వాట్ హ్యాపెన్స్? ఆల్ ద రిఫ్లెక్టర్ రేస్ పాసెస్ త్రూ ఫోకల్ పాయింట్. ఎస్ ఆర్ నో? ఇక్కడ పడ్డటువంటి కాంతి కిరణాలు ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దీని యొక్క ఫోకల్ పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఇక్కడ జాయిన్ అవుతాయి, మెర్జ్ అవుతాయి, కలిసిపోతాయి. ఇక్కడ ఏం జనరేట్ అవుతుంది? ఇమేజ్. వెరీ గుడ్. సన్ యొక్క ఇమేజ్ పాయింటెడ్ ఇమేజ్. ఇంకా ఏ ఎనర్జీ రిలీజ్ అవుతుంది? ఏ ఎనర్జీ రిలీజ్ అవుతుంది? హీట్ ఎనర్జీ. వెరీ గుడ్. సో ఇక్కడ దీని ఫోకల్ పాయింట్ దగ్గరలో నేను పేపర్ ఉంచితే ఆ పేపర్ గాలిపోతుంది. ఎస్ ఆర్? ఎస్. సో ఇక్కడ నుంచి వచ్చే కాంతి కిరణాలు రుజుమార్గంలో వస్తుంటాయి, ప్యారలల్గా వస్తుంటాయి. వాటికి ఎనర్జీ ఉందా? ఎనర్జీ ఉంది. బట్ వీ కెనాట్ సీ, వీ కెనాట్ టచ్. ఇక్కడ ఈ వేలు సాయంకాలం వరకు ఉంచితే ఈ వేలు కాలుతుందా? బట్ వెన్ ద ఆల్ రేస్ కమింగ్ ప్యారలల్ and falling on the concave mirror after reflection, all the rays merging, joining at one point, there only generating heat energy. Yes or no? Okay. Then this is convex lens. Do you know? Magnifying glass. ఇది కుంభాకార కటకం అనుకోండి, కాన్వెక్స్ లెన్స్. రైట్? ఆల్ ద రేస్ కమింగ్ ఫ్రమ్ ద సన్ parallel and falling after refraction, what happens?
రిఫ్రాక్షన్ అయ్యి ఇక్కడ ఒక పాయింట్ దగ్గర మెర్జ్ అవుతాయి. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ ఏం జనరేట్ అవుతుంది? హీట్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ నుంచి వచ్చే రేస్కి మనకి ఎనర్జీ ఉంది, బట్ వీ కెనాట్ సీ, వీ కెనాట్ టచ్. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఆల్ ద రేస్ జాయినింగ్ ఎట్ వన్ పాయింట్, దెన్ వీఆర్ ఫీలింగ్ హీట్, వీఆర్ సీయింగ్ హీట్ ఎనర్జీ. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నన్ను మీరు ఎట్లా చూస్తున్నారు? కళ్ళతోటి. నన్ను మీరు ఎట్లా చూస్తున్నారు? కళ్ళతోటి. ఈజ్ ఇట్ సైన్స్? మీ తాతని అడిగినా, లేకుంటే ఒక పశువుల కాపర్ని అడిగినా, లేకుంటే గొర్రెల కాపర్ని అడిగినా, బాబు నన్ను నువ్వు ఎట్లా చూస్తున్నావు అంటే ఏం చెప్తాడు ఆయన? కళ్ళతోటి. బట్ వాట్ ఈజ్ బిహైండ్ సైన్స్? సైన్స్ ఏంటి? రిఫ్లెక్షన్. వెరీ గుడ్. సన్ నుంచి వచ్చే కాంతి కిరణాలు నేలపైన పడుతున్నాయి, ఆఫ్టర్ రిఫ్లెక్ట్ అయి నా పైన పడుతున్నాయి, ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయి ఆల్ రేస్ మీ కన్ను పైన పడుతున్నాయి. మీ కన్నులో రెటీనా ఉంటుంది, రెటీనా దగ్గరలో ఒక పాయింట్ దగ్గరలో జాయిన్ అవుతుంది. కాబట్టి అప్పుడు నేను పూర్తిగా కనబడుతూ ఉంటాను. ఎస్ ఆర్ నో? ఇది సైన్స్ అండి. తాతను అడిగితే ఏం చెప్పాడు? కళ్ళతోటి చూస్తున్నా అంటాడు. మరి తాతకు మనకు తేడా లేదా? ఉందా లేదా? కాబట్టి ప్యారలల్గా వచ్చే రేస్ వాటికి ఎనర్జీ ఉంది. వీ కెనాట్ సీ, వీ కెనాట్ టచ్, ఆల్ ద రేస్ జాయినింగ్ మెర్జింగ్ ఎట్ వన్ పాయింట్, దెన్ ఓన్లీ వీఆర్ ఫీలింగ్, వీఆర్ సీయింగ్, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. దట్ ఈస్ హీట్ ఎనర్జీ. ఎస్ ఆర్ నో? ఎస్. యాజ్ ఫర్ సైకాలజీ మన మనసులో ఎన్ని ఆలోచనలు వస్తాయి? ఎనీబడి? నంబర్ ఆఫ్ హౌ మెనీ? యాజ్ ఫర్ సైకాలజీ ఇన్ఫినిటీ. జెంట్సా లేడీసా? ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? మనకు తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ? అలా థాట్స్ వస్తూ ఉంటాయి. నువ్వు పడుకున్నప్పుడు కూడా థాట్స్ వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తున్నాయి. ఎన్ని వస్తాయి? 40,000 థాట్స్ వస్తాయి పర్ డే. 40,000 ఆలోచనలు వస్తాయి. 40,000. సో ఆ 40,000 ఆలోచనలకు స్వస్తి పలికి ఒకటే ఆలోచన పైన మనం ఫోకస్ చేస్తే, మనం మెర్జ్ చేస్తే, మనం జాయిన్ చేస్తే, ఇక్కడ మనకి 40,000 సన్ రేస్ ప్యారలల్గా వచ్చినాయి అనుకుందాం. ఆ 40,000 సన్ రేస్కి ఎనర్జీ ఉంది, బట్ వీ కెనాట్ సీ, వీ కెనాట్ టచ్. ఎప్పుడు? ప్యారలల్గా ఉన్నప్పుడు. ఆ రేస్ ప్యారలల్గా ఉన్నప్పుడు మనం వాటిని చూడలేము, ఆ ఎనర్జీని పొందలేము. సాయంకాలం వరకు నేను వేలు ఇట్లా పెట్టినా నా వేలు కాలదు. ఎస్ ఆర్ నో? అదే 40,000 సన్ రేస్ కాంకేవ్ మిర్రర్ పైన పడినప్పుడు కానీ, లేకుంటే కాన్వెక్స్ లెన్స్ పైన పడ్డప్పుడు కానీ ఒక పాయింట్ దగ్గర జాయిన్ అవుతాయి, మెర్జ్ అవుతాయి. అక్కడ హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మన మైండ్లో కూడా ఫర్ డే 40,000 థాట్స్ వస్తుంటాయి. 40,000 థాట్స్ వస్తే కనీసం మీ ఏజ్ ఎంత? 15 మినిట్స్ మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక ఆలోచన పైన మనసు కేంద్రీకరిస్తే ఇందులో ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది. విచ్ ఎనర్జీ? ఏ ఎనర్జీ జనరేట్ అవుతుంది బ్రెయిన్లో? హీట్ ఎనర్జా? లైట్ ఎనర్జా? విచ్ ఎనర్జీ? ఒక పవర్ జనరేట్ అవుతుంది. ఏ పవర్? కాన్సంట్రేషన్ అండ్ మెమొరీ పవర్. ఒకసారి అమ్మాయికి చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. మీరు నవ్వు అంటే నవ్వడం లేదు, నవ్వని వ్యక్తులు జీవితంలో ఏడుస్తారు, గుర్తుపెట్టుకోండి. నవ్వడం వల్ల మన బ్రెయిన్లో సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ మనకు పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వెంటనే మన స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ రెడ్యూస్ అయిపోతుంది. కాబట్టి మీకు కాన్సంట్రేషన్, మెమొరీ పెరిగి హెల్త్ వస్తుంది. మరి ఎందుకు నవ్వుతలేరు? హలో, సే లౌడ్లీ, హలో, ఆప్ కైసా హై? అందరూ బాగున్నారా? జై సాయిరామ్.
Jai Sai Ram. Raise your hands above the head. Come on, laugh. Both hands, both hands, both hands. నవ్వండి. ఏడుస్తారు. ఓకే, రిలాక్స్. రైట్. ఇప్పుడు మనం మన శరీరం దృఢం కావాలంటే ఎక్సర్సైజ్ చేసాం, సూర్య నమస్కారం చేయొచ్చు, ఆసనాస్ చేయొచ్చు. ఓకే, హాఫ్ అన్ అవర్ మన శరీరాన్ని వంచి మన శరీరాన్ని దృఢం చేసుకున్నాం, స్ట్రాంగ్ అయిపోయింది. మీరు ఎంతసేపు కూర్చోమన్నా కూర్చోగలరు. ఈవెన్ 3-4 అవర్స్. ఇది వజ్రాసన. నేను ఎన్ని గంటలు కూర్చుంటా? వెరీ గుడ్. 5 అవర్స్ కూడా నేను కూర్చుంటా. మీరు కూర్చుంటారా ఒక 5 నిమిషాలు? నో. గుడ్. సో వజ్రాసనలో కూర్చుంటే బాడీ వజ్రంలాగా తయారవుతుంది, స్ట్రాంగ్ అండ్ షైనింగ్. కాబట్టి హాఫ్ అన్ అవర్ మీ ఒళ్ళును విల్లులాగా వంచి మీరు దృఢంగా తయారు చేసుకున్నారు. బట్ మీ మైండ్, మీ మనసు కోతిలాగా ఆలోచిస్తుంది, అటు ఇటు పరిగెడుతూ ఉంది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? నేను రాగానే సాయి భక్తులంతా మంచి సాంగ్ వేశారు, ఫిలాసాఫికల్ సాంగ్, మంచి సాంగ్. పర్ఫెక్ట్గా కొందరు ధ్యానం చేస్తున్నారు, కొందరు హాయిగా నిద్రపోతున్నారు. ఓకేనా? ధ్యానం అంటే కాన్షియస్ స్లీపింగ్ ఈజ్ మెడిటేషన్. ఎరుకతో నిద్రే ధ్యానం. కాబట్టి ఎరుకతో నిద్ర, ఆ ధ్యానం చేస్తే మన మైండ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, మన మనసు నిలుస్తుంది. అక్కడ 40,000 ఆ సన్ రేస్ ఒక పాయింట్ దగ్గర మెర్జ్ అయితే అక్కడ హీట్ ఎనర్జీ ఏ విధంగా జనరేట్ అయిందో, అలాగే నీ మనసులో వచ్చే 40,000 ఆలోచనలు స్వస్తి పలికి ఒకటే ఆలోచన పైన ఫోకస్ చేస్తే నీ బ్రెయిన్ అండ్ మైండ్లో నీకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, పవర్ పెరుగుతుంది. మరి మీరంతా 15 ఏజ్, నాది 53. ఎవ్రీడే ఐ విల్ డూ మెడిటేషన్ 53 మినిట్స్. నా ఏజ్ 53. నేను రోజు 53 నిమిషాలు చేస్తూ ఉంటా మెడిటేషన్. మీరంతా 15 సంవత్సరాలు. కాబట్టి ఎవ్రీడే మీరు 15 మినిట్స్ చేస్తే మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఓకే, ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. మీరు పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే కింద కూర్చోవాలి, లేదంటే పైన కూడా కూర్చోండి, నో ప్రాబ్లం. వజ్రాసనంలో కూర్చుంటా, నేను పద్మాసనంలో కూర్చుంటా, లేకుంటే సుఖాసనంలో కూర్చుంటా అంటే మీరు కింద కూర్చోండి, లేదంటే కుర్చీలో కూర్చోండి. ఒక 15 మినిట్స్ మీ మైండ్లో వచ్చే 40,000 థాట్స్, వాటికి స్వస్తి పలికి ఒకటే ఆలోచన పైన ఫోకస్ చేస్తే మీకు మానసిక ప్రశాంతత వచ్చి మైండ్ పీస్ అయి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. నిటారు కూర్చుందాం, నిటారు కూర్చుందాం. ఎడమ చేయి కింద ఉంచండి, కుడి చేయి పైన ఉంచండి. ఇలా మీ కాళ్ళపైన ఆనించండి. ఇప్పుడు మీ మనసు కోతి లాంటిదా ఎలాంటిదో మీరే అనుభవించి చెబుతారు నాకు. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్, జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్, gently close your eyes. Now your mind is seated at the tip of the nose. Your mind is seated at the tip of the nose. When you are inhaling, observe the cool sensation. When you are exhaling,
Observe the warm sensation. If you are not experienced, keep your right hand index finger at the tip of the nose for one round. Inhalation air is cool, exhalation air is warm. Observe the cool and warm sensation. That's all. I am saying one thought, that is on the breath. Just you are focusing on the breath. No thoughts in your mind. Try to maintain on single thought. Observe the cool and warm sensation at the tip of the nose. That's all. Your back, neck, head should be straight. మీరు కళ్ళు తెరుస్తున్నారు అంటే మీ మైండ్ మీ అదుపులో లేనట్టు, మీ ఇంద్రియాలు మీ అదుపులో లేనట్టు, మీరు ఒకే ఆలోచన పైన మనసు కేంద్రీకరించలేకపోతున్నారు. లాస్ట్ 12 minutes. Observe the cool and warm sensation at the tip of the nose. No tension in the body and mind. Face is a smile. Just focus on the breath. Now, second step. When you are inhaling, within mind, say Sai Ram within mind. When you are exhaling, say Sai Ram. Synchronization between breath and Sai Ram sound. శ్వాస తీసుకునేటప్పుడు లోపల సాయిరామ్ అంటూ శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేటప్పుడు లోపల సాయిరామ్ అంటూ శ్వాస వదలండి. దట్స్ ఆల్. జస్ట్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ సింగిల్ థాట్. ఇన్హేల్, సే సాయిరామ్ వితిన్ మైండ్. Exhale, say Sai Ram. Please continue up to 2 minutes. Face is a smile. No tension in the body and mind. Please focus on the breath and Sai Ram. That's all.
Last 10 minutes. నిన్నటి ఆలోచన, మొన్నటి ఆలోచన, చిన్నప్పటి ఆలోచన, సీరియల్, సినిమాలు, పాఠశాలలోని విషయాలు, రకరకాలుగా ఆలోచనలు వస్తున్నాయి. వాటన్నిటికీ స్వస్తి పలకండి. జస్ట్ యూ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. వెన్ యు ఆర్ ఇన్హేలింగ్, సే సాయిరామ్. వెన్ యు ఆర్ ఎక్సేలింగ్, సే సాయిరామ్. Please synchronize with your breath with Sairam sound. Your neck, head should be straight, face is smile. Last 9 minutes. Next step, after exhalation with Sairam sound, then stop the breath few seconds. As much as you comfort, just you should maintain without breath. Your comfort. Then after few seconds inhale, say Sairam. Exhale, say Sairam. Then stop the breath few seconds. Your comfort time, 10 seconds or 7 seconds or 11 seconds. After that again inhale, say Sairam. Exhale, say Sairam. Please continue. Last 8 minutes. Last 8 minutes. Within mind. శ్వాస తీసుకునేటప్పుడు సాయిరామ్ అంటూ శ్వాస తీసుకోండి. శ్వాసకి మీరు చేసే శబ్దానికి కలిపే ప్రయత్నం చేయండి. శ్వాస వదిలేటప్పుడు వితిన్ మైండ్ సే సాయిరామ్. శ్వాస వదిలేక కొంచెంసేపు శ్వాస లేకుండా మెయింటైన్ చేయండి. ఆ గ్యాప్లో అబ్జర్వ్ ద హార్ట్ బీట్. ఇఫ్ దేర్ ఈజ్ నో బ్రెత్, నో థాట్స్, నో మైండ్, no heartbeat, no kidneys function, liver, pancreas, intestine, brain and mind, all important organs are taking a deeper and deeper rest, but we have no conscious to observe all these things. But clearly observe the heartbeat. From birth to death, there is no rest for your heart. For minute, 72 strokes, 5 liters pump blood to the all organs in our body.
In the sleeping also, there is no rest for your heart. But in the meditation, your heart is taking a deeper and deeper rest. Somebody is feeling 30 strokes per minute. Somebody is feeling 20 strokes per minute. Somebody is feeling 10 strokes per minute. Somebody is feeling no strokes per minute. Please continue up to 7 minutes. Face is smile, no tension in the body and mind. After exhalation, no breath, no thoughts, no mind, no heartbeat, no lungs movement, kidneys, liver, pancreas, intestine, brain and mind. Just you should focus on your heartbeat only. Your heart is taking a deeper and deeper rest. Last 5 minutes. Enjoy with the ocean of silence. Enjoy total silence. No heartbeat, no lungs movement, no kidneys function, no intestine, no spleen. Brain and mind taking deeper and deeper rest. Last 4 minutes. Enjoy with the total silence. Ocean of silence. Enjoy. Last 3 minutes. Do not open your eyes. Close your eyes. Just you focus what Guru is saying. Just you focus on that thought. Don't sleep. Conscious sleeping is the meditation with effortless. Last 2 minutes. Enjoy ocean of silence. Last 1.5 minute. Enjoy with ocean of silence. Enjoy.
లాస్ట్ 1 minute. Okay. Now, finally, just resolve one positive thought. I want to become a collector, or I want to become a police officer, or I want to become a lawyer, or I want to become a teacher. Everybody have one goal. Please repeat your goal 9 rounds within mind with full of faith. With full of confidence. Today onwards, I am planning for my goal. I will do plan. I will do hard work to reach my goal. Goal is very high, but there is no planning. But there is no work. Just you repeat 9 rounds with full of faith. Okay, gently stop the practice. Release your hands, rub your palms. Speed up, speed up, speed up, speed up, speed up. Give a nice massage to your face muscles and also neck muscles. With few blinkings and gently open the eyes. ఓకే, సో మీ మైండ్ ఎంత పవర్ఫుల్లో మీరు గమనించారా? వితిన్ 15 minutes somebody got 50 thoughts, somebody got 30 thoughts, somebody got 20 thoughts, somebody is followed 1 thought. ఎవరైతే సింగిల్ థాట్ పైన ఫోకస్ చేస్తారో వారి గ్రేడింగ్లో తేడా ఉంటుంది, వారి రైటింగ్లో తేడా ఉంటుంది, వారి బిహేవియర్లో తేడా ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే 15 minutes మీరు ఇలా మెడిటేషన్ చేయండి. ఎట్ ఎనీ టైమ్, నో ప్రాబ్లం. సో మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు మైండ్ ప్లస్ గాడ్. డూ యూ నో ఫార్ములా? మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు మైండ్ ప్లస్ గాడ్. మనిషి మనసున్న దేవునితో సమానం. మనిషి మనసున్న దేవునితో సమానం. మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు మైండ్ ప్లస్ గాడ్. జస్ట్ యూ బ్రింగ్ ద మైండ్ లెఫ్ట్ సైడ్, వాట్ హ్యాపెన్స్? మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు మైండ్ ప్లస్ గాడ్. బ్రింగ్ ద మైండ్ లెఫ్ట్ సైడ్, వాట్ హ్యాపెన్స్? మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మనిషి నుంచి మనసును తీసేస్తేనే అదే దైవత్వం. ఇక్కడ ఉన్నారు మన కలియుగంలో వారు దేవుళ్ళు. ఎందుకు దేవుడయ్యాడు అంటే వారు ధ్యానంలో కొన్ని గంటల తరబడి ఈ మనసు లేకుండా ఉండే శక్తి వారికి ఉంది. సో అందుకే వారు దేవుళ్ళయ్యారు. మనకు దైవత్వము అవసరం లేదు. మనలో ఎవరు కూర్చొనియరు. ఇంట్లో టీచర్ కూర్చొనియాడు, మీ పేరెంట్స్ కూర్చొనియరు. ఫర్ యువర్ గోల్, మీ గోల్ రీచ్ కావడానికి ఈ పోటీ ప్రపంచంలో మీకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి అనేది ఆయుధం. సో ఆ ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగడానికి ఈ 15 minutes మెడిటేషన్ అనేది మంచి ఔషధం. ఇంకొకటి, మీరు 9 rounds మీ గోల్ రిపీట్ చేసుకోమన్నా. 9 rounds గోల్. ఒక్కొక్క విద్యార్థికి గోల్ చాలా ఉన్నతంగా ఉంటుంది. బట్ దేర్ ఇస్ నో ప్లాన్, దేర్ ఇస్ నో వర్క్. లక్ష్యం పైన పెట్టిన దృష్టి లక్ష్య సాధన పైన లేదు. స్వామి వివేకానంద. లక్ష్యం పెద్దగా ఉంది. మా స్కూల్లో 7th class అమ్మాయిని అడిగాను, నీ గోల్ ఏంటిదమ్మా అని. డాక్టర్ అని చెప్పింది. అబద్ధం ఆడకుండా చెప్పు, రాత్రి ఎన్ని సీరియల్ చూసినావు? 2. రాత్రి 2 సీరియల్ చూస్తే నువ్వు ఈ పోటీ ప్రపంచంలో ఎక్కడ డాక్టర్ అవుతావు? డాక్టర్ కింద
పనిచేసే అమ్మాయి కూడాను తయారు కావు. అందులో కూడా కాంపిటీషన్ ఉంది. ఆర్ఎంపీ డాక్టర్ కూడా కాదని చెప్పాను నేను. కాబట్టి లక్ష్యం పైన పెట్టినటువంటి దృష్టి లక్ష్య సాధన పైన పెట్టడం కొరకు మీరు రోజు మెడిటేషన్లో 9 రౌండ్స్ రిపీట్ చేసుకుంటే ఆ ఆలోచన అనేది మైండ్ నుండి ఇంటలెక్ట్లోకి వెళ్తుంది, బుద్ధి. సో బుద్ధి నుంచి సోల్లోకి వెళ్తుంది. అదే ఆత్మ, అదే ఆత్మవిశ్వాసము అంటాము. కాబట్టి మీ గోల్ అనేది మైండ్ నుంచి ఇంటలెక్ట్లోకి వెళ్ళాలి, ఇంటలెక్ట్ నుంచి సోల్లోకి వెళ్ళాలి. సోల్లోకి వెళ్తే, మీ ఆత్మలోకి వెళ్తే అదే ఆత్మవిశ్వాసం అంటాం. నీకు నిద్రలో వచ్చేది కళ కాదు, నీకు నిద్రపోకుండా చేసేదే కళ. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఏపీజే అబ్దుల్ కలాం. నిద్రపోకుండా చేసేదే కళ. రాత్రి 12 గంటలకు తెలివికి వచ్చిన ఐ వాంట్ టు బికమ్ ఏ కలెక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్, 4 o'clock లేవాలి, 5 o'clock లేవాలి అని చెప్పి హార్డ్ వర్క్ చేయడం కొరకు మిమ్మల్ని తట్టి లేపుతుంది ఈ రిపీటెడ్ 9 రౌండ్స్, ఈ రిజాల్వింగ్ ఆఫ్ థాట్. కాబట్టి ధ్యానంలో ఎవ్రీ డే మీరు ఒక 9 రౌండ్స్ మీరు రిపీట్ చేసుకోండి. తప్పకుండా మీరు లక్ష్యాన్ని సాధించడానికి అదొక ఔషధంలాగా పనిచేస్తుంది. రైట్? పురుషులందు పుణ్య పురుషులే వేరే అన్నట్టుగా మన మంచిర్యాల జిల్లాలో నాకు తెలిసి ఈ సత్యసాయి సేవా సమితులు చాలా ఉన్నాయి. సో మంచిర్యాల డిస్టిక్ హెడ్ క్వార్టర్లో చేయలేనటువంటి ఈ లక్షటిపేటలో ఉన్నటువంటి సత్యసాయి సేవా సమితి వారు సంవత్సరానికి కనీసం ఒక 4-5 ప్రోగ్రామ్స్, విద్యార్థులకు చదువు ఉంది, సంస్కారం లేదు. సో చదువుతోటి సంస్కారము నేర్పడం కొరకు కృషి చేస్తున్నందుకు ఆ సత్యసాయి సేవా సమితి లక్షటిపేట వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.